ఆర్టీసీకి ఆదాయం, ప్రయాణికులకు వినోదం అందిస్తూ విజయవాడ ఆర్టీసీ బస్టాండ్లో మినీ థియేటర్లు అందుబాటులోకి వచ్చాయి. లీజు వివాదంతో 4 ఏళ్ల క్రితం నిలిచిన మినీ స్క్రీన్లు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. బస్సుల కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి వస్తే ఎంచక్కా థియేటర్లలో కాలక్షేపం చేసే వెసులుబాటు దక్కింది. విజయవాడ బస్టాండ్కు వివిధ ప్రాంతాల నుంచి వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. అలాంటి వారికి వినోదాన్ని పంచేందుకు గత టీడీపీ ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా బస్టాండ్లో మినీ థియేటర్లను తీసుకొచ్చింది. ఓ గుత్తేదారు స్థలాన్ని లీజుకు తీసుకుని 2015లో అరైవల్ బ్లాక్ లో 2 మినీ థియేటర్లు ఏర్పాటు చేశారు. నిరంతరాయంగా సినిమాలు నడిచేవి. ఆర్టీసీకి నెలకు 6,80,000 రూపాయలు ఆదాయం కూడా అద్దె రూపంలో వచ్చేది. మొదటి 5 ఏళ్లు బాగానే నడిచాయి. ఆ తర్వాత అద్దె చెల్లించడం లేదని థియేటర్లను ఆర్టీసీ అధికారులు సీజ్ చేశారు. సదరు గుత్తేదారు కోర్టును ఆశ్రయించగా వాయిదాల పద్ధతిలో బకాయిలు చెల్లించాలని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. కానీ 10% బకాయిలే చెల్లించి చేతులెత్తేశాడు. అలా మినీ థియేటర్ మళ్లీ తెరుచుకోలేదు. బొమ్మ పడలేదు. కూటమి ప్రభుత్వ చొరవతో మళ్లీ మినీ థియేటర్లు తెరుచుకున్నాయి. మినీ థియేటర్ల మూత వల్ల 4,90,00,000 మేర ఆదాయం కోల్పోయిన ఆర్టీసీ మళ్లీ టెండర్లు పిలిచింది. రవికృష్ణ అనే వ్యక్తి నూతన లీజు దక్కించుకున్నారు. ఒక్కో థియేటర్లో 130 మంది కూర్చునేలా 2 స్క్రీన్లను ఆకర్షణీయంగా తీర్చిదిద్ది పునః ప్రారంభించారు. ప్రేక్షకులు ఎవరు ఇబ్బంది లేకుండా అన్ని సదుపాయాలతో లగ్జరీనెస్ ఇస్తూ సినిమా చూస్తే ఎంజాయ్ చేసే విధంగా, సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా ఈ థియేటర్ని రెన్యువేషన్ చేసామండి. 7 months నుండి 8 months రెన్యువేషన్ పట్టిందండి. అంటే చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. అంటే కోవిడ్ పరిస్థితుల్లో ఒక 3 ఏళ్ళు ఇది ఆగిపోవటం వల్ల వైట్ స్క్రీన్స్ కన్నా ఎక్కువ సౌకర్యాలు ఇవ్వాలని మేము ఎక్కడ ఆలోచించకుండా రెన్యువేషన్ చేస్తాము. ప్రయాణికులు 3 గంటలు 4 గంటలు వెయిట్ చేసేవాళ్ళు, కొంతమంది థియేటర్ లోపలికి వచ్చి 2 hours 3 hours ఆ టైం బస్సు వచ్చే టైం వరకు వెయిట్ చేసి సినిమా చూసి ఆనందంగా వెళ్తున్నారండి. బస్టాండ్లో మళ్లీ సినిమా వినోదం అందుబాటులోకి రావడంపై ప్రయాణికులు, ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా బాగుందండి. థియేటర్ బాగానే ఉంది. అదే మేము ఇంతకుముందు దీనికే వచ్చేవాళ్ళం, ఇవ్వాలే ఓపెనింగ్ అని చెప్పారు. అందుకే సినిమా చూసినట్టు ఉంటుందని వచ్చాము. కంఫర్ట్ బాగానే ఉంది. అంటే అందరికీ సౌకర్యంగా ఉంది. బయట నుంచి వచ్చారనుకో, వాళ్ళు చూసారంటే చూసి వాళ్ళే ఎంజాయ్ చేస్తారు. అంతే. సినిమా థియేటర్ అంతా బాగానే ఉంది. బస్ స్టాండ్ లో బస్సెస్ కొంచెం లేట్ అయినా అలాంటి వాళ్ళకి కూడా కొంచెం వెసులుబాటుగా, కొంచెం వినోదాత్మకంగా కొంచెం బాగుంటుంది. ప్యాసింజర్లకి అసలు ముందు ఫుల్ టైం పాస్ అయిపోతుంది. ఇక ఆర్టీసీ బస్ స్టాండ్ లో తీసినటువంటి వైట్ స్క్రీన్స్ మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత ఓపెన్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. చాలా మంది ప్రజలకి, ఇక్కడ ఉన్న ప్రయాణికులకు కూడా చాలా ఆహ్లాదకరంగా, టైం బస్సు లేకపోయినా కానీ బస్సులు చూసుకొని వెళ్ళడానికి ఎంటర్టైన్మెంట్ అంతా కూడా బాగానే ఉంది. ట్రాఫిక్ లో విజయవాడ నగరం లోపలున్న థియేటర్లకు వెళ్లే కంటే బస్టాండ్లోని థియేటర్కు వచ్చి వెళ్లడం సులువని ప్రయాణికులు చెబుతున్నారు.